కొన్నేళ్ల నుండి విక్టరీ వెంకటేష్ సోలో హీరో సినిమాల కంటే ఎక్కువగా మల్టీ స్టారర్ సినిమాలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన సోలో హీరోగా హిట్ కొట్టిన దృశ్యం సినిమాతోనే. కానీ అప్పటి నుండి మల్టీ స్టారర్ సినిమాలతోనే హిట్స్ కొడుతున్నాడు. దీంతో సోలో హీరోగా విక్టరీ వెంకటేష్ బలమైన బ్లాక్ బస్టర్ హిట్ను కొట్టి 15 ఏళ్ల పైన అయ్యింది. అభిమానులు ఆయన కోసం ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ కోసము ఎదురు చూస్తున్నారు. ఆ బ్లాక్ బస్టర్ సంక్రాంతికి రాబోతున్న సంక్రాంతికి వస్తున్నామనే చిత్రం ద్వారా దక్కుతుందని కూడా గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. విక్టరీ వెంకటేష్ నుండి ఎలాంటి సినిమా కావాలని అభిమానులు కోరుకుంటారో అలాంటి సినిమాగా ఈ చిత్రం నిలుస్తుందని అంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ప్రతి పాటకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడ చూసినా ఇప్పుడు గోదావరి గట్టు మీద అనే పాటని బలంగా వినిపిస్తుంది. గేమ్ చేంజర్ సాంగ్స్ని కూడా డామినేట్ చేసి ఈ చిత్రంలోని పాటలు ట్రెండ్ అవుతున్నాయంటే ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. బిజినెస్ కూడా భారీ రేంజ్లోనే జరిగిందంట. ఓవర్సీస్లో ఈ సినిమా బ్రేక్ ఈవ్ మార్క్ని అందుకోవాలంటే దాదాపుగా $2 మిలియన్ పైగా వసూళ్లను రాబట్టాలి. ఇది వెంకటేష్ కెరీర్లోనే భారీ బిజినెస్ అని చెప్పొచ్చు. ఇక వచ్చే వారం ఈ చిత్రం నుండి 4వ పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది మా సాంగ్ అని తెలుస్తుంది. వెంకటేష్, మీనాక్షి చౌదరి మీద ఈ మా సాంగ్ ఉంటుందంట. ఈ పాట వచ్చాక అంచనాలు మరింత పెరుగుతాయని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కలిపి చిత్రానికి 30 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బ్రేక్ ఈవ్ మార్కును అందుకోవాలంటే ఖచ్చితంగా 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాలని అంటున్నారు. అనుకున్న విధంగా ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే మొదటి వారంలోనే బ్రేక్ ఈవ్ మార్కుని అవలీలగా అందుకుంటుందని, వెంకటేష్ కెరీర్లో ఒక మైల్ స్టోన్గా నిలిచిపోతుందని అంటున్నారు. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆయన తెరకెక్కించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం గేమ్ చేంజర్ కూడా ఇదే సీజన్లో 3 రోజుల ముందుగా విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి కూడా సెన్సార్ నుండి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఈ 2 సినిమాల నుండి దిల్ రాజుకి లాభాలు ఈసారి మామూలు రేంజ్లో ఉండవని అంటున్నారు. ఇందులో వెంకీ సరసన, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు యూట్యూబ్లో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా రమణ గోగుల పాడిన గోదావరి గట్టు మీద అనే సాంగ్ రికార్డ్స్ను క్రియేట్ చేస్తుంది. అలాగే ఈ సినిమాలోని టీజర్, పోస్టర్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. అయితే అన్ని సినిమాల మాదిరిగా కాకుండా సంక్రాంతికి వస్తున్న మూవీ ప్రమోషన్స్ కాస్త భిన్నంగా ప్లాన్ చేశాడు డైరెక్టర్ అనిల్ రావుపుడి. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలతో కలిసి ఫన్నీగా రీల్స్ చేస్తూ సినిమాపై మరింత ఆసక్తిని కలిగించారు. ప్రమోషన్స్లో డైరెక్టర్ అనిల్ రావుపుడి చేస్తున్న జిమ్మికులతో సినిమాపై మరింత హై రేంజ్ బజ్ క్రియేట్ అయింది. చాలా కాలం తర్వాత మరొకసారి ఫ్యామిలీ హీరోగా వెంకటేష్ కనిపించబోతున్నారని ప్రమోషన్స్తోనే చెప్పేశారు అనిల్ రావుపుడి. సంక్రాంతికి వస్తున్న ప్రమోషన్స్లో భాగంగా వెంకటేష్తో పాటు డైరెక్టర్ అనిల్ రావుపుడి, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో వెంకీ సూపర్ హిట్ చిత్రాల్లోని పాత్రలతో సందడి చేశారు. అనిల్ రావుపుడి జయమ్మనదేరాలోని మహాదేవ నాయుడుగా, చంటిలోని చంటి పాత్రలో ఐశ్వర్య రాజేష్, బొబిలి రాజాగా మీనాక్షి చౌదరి రెడీ అయ్యారు. ఇక ఘర్షణ సినిమాలోని డీసీపీ రామ్ చందర్ పాత్రలో సందడి చేశారు నిర్మాత దిల్ రాజు. ఇందుకు సంబంధించిన ప్రోమోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా ప్రమోషన్స్లో డైరెక్టర్ అనిల్ రావుపుడి క్రియేటివిటీని చూసి ఆశ్చర్యపోతున్నారు జనాలు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గట్టి సింబల్ని గట్టిగా కొట్టండి.